హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాం. విశ్వరూప దర్శన యోగము 10వ అధ్యాయంలో కృష్ణుడు మనకి అంతా చెప్పినాడనమాట. ఎక్కడెక్కడ తను ఉంటాడని అన్నీ చెప్పినాడు, సమస్తము తానే అని చెప్పినాడనమాట. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఏం జరిగిందో తన విశ్వరూపాన్ని చూపిస్తాడంటే తెలుసుకుందాం అది ఏమనేది. అర్జునుడు పలుకుతాడనమాట. నా మీద దయతో నీవు తెలియపరిచిన ఈ యొక్క పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తర్వాత నా మోహము ఇప్పుడు తొలగిపోయినది అని అర్జునుడు చెప్తాడు. ప్రాణుల్లోని ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవట విషయముల గురించి విస్తారంగా నీ నుండి నేను విన్నాను కృష్ణ. ఓ తామర వంటి నేత్రం కలవాడ, నిత్య శాశ్వతమైన నీ మహత్యములు కూడా విన్నాను. ఓ ప్రభు, నీవెవరో నువ్వు చెప్పినట్టు నీవు సరిగా అటువంటి దివ్య స్వరూపానివే. అప్పుడు నాకు నీ యొక్క దివ్య విశ్వరూపం చూడాలనే కోరిక కలుగుతున్నది అని ఓ పురుషోత్తమ అని అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు అనమాట. ఓ యోగీశ్వర, నాకు దాన్ని దర్శించగల శక్తి ఉంది అని నీవు అనుకుంటే దయచేసి ఆ యొక్క నిత్య శాశ్వతమైన దివ్య రూపమును నాకు చూపించమని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతున్నాడు. శ్రీ భగవానుడు ఇలా పలుకుతాడు. అప్పుడు వివిధలైన ఆకృతులు, పరిమాణాలు మరియు వర్ణాలతో ఉన్న వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములు ఇదిగో తిలకించుము. ఓ పార్త, నాలో పరికించున్న ఓ భరత వంశీయుడా, 12 ఆదిత్య పుత్రులను, 8 మంది వస్తువులను, 11 రుద్రులను, 2 అశ్విని కుమారులను, అంతేకాక 49 మంది మరత్తులను మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వము తెలియబరిచిన అద్భుతాలను కూడా చూడము. ఒక చోట కూడి ఉన్న సమస్త చరాచరాలను కలిగి ఉన్న ఈ జగత్తును నా విశ్వరూపము యందు దర్శించుము. ఇప్పుడు ఓ అర్జున, ఇంకా మరి ఏదైనా చూడదలుచుకున్న వాటన్నింటికీ నా విశ్వరూపము యందు తిలకించము. కానీ నా యొక్క విశ్వరూపము నీకు ప్రాకృతిక కళ్ళతో నీవు చూడలేవు, కాబట్టి నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క మహా అద్భుతమైన వైభవాన్ని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడికి. నీవు మామూలు కళ్ళతో చూడలేవు, నీ థర్డ్ ఐ ద్వారా, అంటే ఇక్కడ థర్డ్ ఐ ఉంటుంది కదా, దీనితో చూడగలవు అనేసి కృష్ణుడు చెప్పినాడు అనమాట అర్జునుడికి. ఇక్కడ ధృతరాష్ట్రుడికి కూడా సంజయుడు చెప్తున్నాడు. ఓ మహారాజా, ఇట్లా పలికిన పిమ్మట ఆ యోగీశ్వరైన శ్రీకృష్ణుడు తన యొక్క దివ్యమైన మరియు వైభవపేతమైన రూపమును అర్జునుడికి చూపాను. ఆ యొక్క విశ్వరూపంలో అర్జునుడు అనంతమైన ముఖములు మరియు కనులు దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణాలు మరియు అనేక రకాల దివ్య ఆయుధములు కలిగి ఉన్నాయి. ఆ స్వరూపం తన శరీరం పైన అనేక మూలాలు కలిగి ఉండి మరియు దివ్యం సుగంధ పరిమళభూతమైనగా సువాసనగా వస్తూ ఉంది. మహా అద్భుతమైన అనంతమైన ఈశ్వరునిగా సర్వత తన ముఖములో తనను తాను వ్యక్తపరుస్తున్నాడు. ఆకాశంలో 1000 మంది సూర్యులు ఒకే సమయంలో ప్రకాశించిన ఆ మహోన్నత రూపం యొక్క తేజస్సుకు సాటి రావు. అక్కడ దేవదేవుని శరీరమందు సమస్త బ్రహ్మాండాలన్నీ ఒకే చోట ఉన్నట్టు అర్జునుడు దర్శించాడు. అప్పుడు పరమాశ్చర్యంతో లోనయ్యి రోమాలు నిక్కబొడుచుకున్న వాడైన అర్జునుడు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తూ భగవంతుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. అర్జునుడు ఇలా చెప్పాను. ఓ శ్రీకృష్ణ, నీ దేహమనందు నేను సకల దేవతలను, ఎన్నెన్నో ప్రాణికోటి సమూహములను దర్శిస్తున్నాను. కమలాలయందు కూర్చుని ఉన్న బ్రహ్మదేవుడును, శివుడును, అందరు ఋషులను మరియు దివ్య సర్పాలను చూస్తున్నాను. అసంఖ్యాకమైన చేతులతో, ఉదరములతో, ముఖములతో మరియు కళ్ళతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములు అన్ని దిశలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వర, విశ్వమే నీ యొక్క స్వరూపంగా కలవాడా, నీ యందు ఎటువంటి ఆది మధ్యంతరములు చూడలేకున్నాను.
కిరీటంతో చక్ర గద ఆయుధములు కలిగి సర్వతా ప్రకాశించుచున్న నీ యొక్క ఆశ్చర్యచకితమైన స్వరూపాన్ని దర్శిస్తున్నాను. సూర్యుల అన్ని దిశలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నేను చూడటానికి కష్టతరంగా ఉన్నది. నీవే అనశ్వరమైన పరమేశ్వరుడు, నీ వేదముల చేత ప్రతిపాదించబడిన పరమసత్యం అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారం. నీవే సనాతన ధర్మమునకు నిత్య సంరక్షణకు. నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ణ భగవంతుడివి. నీవు ఆది మధ్యము అంతము లేని వాడివి. నీ శక్తి అపరిమితమైనది. నీవు అనంతమైన బాహువులు కలవాడివి. సూర్యచంద్రులు నీ నేత్రముల వంటివి, మరియు అగ్ని నీ నోరు వంటిది. సమస్త సృష్టి ఏ తేజస్సుచే వెచ్చగా ఉత్తేజపరుచుచున్నదో నిన్ను నేను దర్శిస్తున్నాను. దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశమంతా మరియు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. ఓ పరమాత్మ, నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన స్వరూపాన్ని దర్శిస్తూ ముల్లోకాలలో భయంతో కంపించిపోవటం నేను గమనిస్తున్నాను. దేవతలందరూ నీలో ప్రవహిస్తూ నీ యొక్క ఆశ్రమంను పొందుతున్నారు. కొందరు భీతులై చేతులు జోడించి నిన్ను కీర్తిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు మంగళకరమైన స్తోత్రాలతో, కీర్తనలతో నిన్ను స్తుతిస్తున్నారు. రుద్రులు, ఆదిత్యులు, వస్తువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరత్తులు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు మరియు సిద్ధులు అందరూ కూడా సంభ్రమ ఆశ్చర్యంతో నిన్నే తిలకిస్తున్నారు. ఓ మహాప్రభో, ఎన్నెన్నో నోర్లు, కళ్ళు, చేతులు, కాళ్ళు, ఉదరములు మరియు భయంకరమైన పండ్లతో ఉన్న నీ మహా అద్భుతమైన స్వరూపం, నీ పూజ్యభావంతో సమస్త లోకములు మరియు నేను కూడా భయకంపితుడమై ఉన్నాను. కృష్ణుని చూసి అర్జునుడు కూడా ఒకలాగా భయపడుతూ ఉన్నాడు. ఏ విష్ణు ఆకాశం తాకుతూ ఎన్నెన్నో వర్ణములతో ప్రకాశిస్తూ పెద్దగా తెరిచి ఉన్న నోర్లతో విశాలమైన అగ్నికుండము వంటి నీ కనులతో ఉన్న నీ స్వరూపంను చూస్తున్న నాకు భయంతో గుండె అదిరిపోతున్నది. నేను ధైర్యము మరియు మానసిక ప్రశాంతతను కోల్పోయాను. ప్రళయకాల సమయంలో కంపించేటటువంటి ప్రజ్వలించే అగ్నిలా భయంకరమైన దంతాలతో ఉన్న ఎన్నో నోర్లతో ఉన్న నిన్ను చూసిన పిదప నేను ఎక్కడున్నానో మరి ఎక్కడికి పోవాలో మర్చిపోతున్నాను. ఓ దేవదేవ, నీవే జగత్తుకు ఆశ్రయము. దయచేసి నా మీద కృపచూపము. ధృతరాష్ట్ర కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా భీముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, ఇంకా మన పక్షములో ఉన్న యోధులు కూడా తలకిందులుగా నీ భయంకరమైన నోటిలోకి తర్వతిగతిన ప్రవేశిస్తున్నారు. కొందరు తలలు నీ భయంకరమైన పండ్ల మధ్యలో చితికిపోయినట్టు నేను చూస్తున్నాను. ఎన్నో నదులు, నీటి తరంగాలు సముద్రంలో వేగంగా పారుతూ వచ్చి కలిసిపోయినట్టు ఈ గొప్ప గొప్ప యోధులందరూ నీ ప్రజ్వలించే నోటిలోనికి ప్రవేశిస్తున్నారు. అగ్ని పురుగులా ఎలాగైతే అత్యంత వేగంతో వచ్చి మంటల్లో పడి నాశనం అయిపోతాయో ఈ యొక్క సైన్యం కూడా నీ నోట్లోకి ప్రవేశిస్తున్నది. నీ యొక్క భయంకరమైన నాలుకతో అన్ని దిక్కుల ఎన్నెన్నో ప్రాణాలను గ్రహిస్తూ వేస్తూ నీ యొక్క ప్రజ్వలిత నోటితో వాటిని కంబలించి వేస్తున్నావు. ఏ విష్ణు, నీవు సమస్త జగత్తును నీ యొక్క భయంకరమైన సర్వవ్యాప్తమైన తేజో కిరణాలతో తపించి చేయిస్తున్నావు. నీవెవరో తెలియచేయము. ఓ భయంకర రూపం కలువాడా, ఓ దేవదేవ, నీ యందు ప్రణమిల్లుతున్నాను. దయచేసి నాపై కృప చూపము. సమస్త సృష్టికి ముందే ఉన్న నీ గురించి నేనెవరో తెలుసుకోగలుగుతున్నాను. ఎందుకంటే నీ స్వభావం మరియు వ్యవహారం నేను అర్థం చేసుకున్నాను. ఓ శ్రీ భగవానుడు ఇట్లా పలుకుతాడన్నమాట. నేనే మహాకాలమును, సమస్త లోకములను సర్వనాశనం చేస్తే మూల కారణము. నీ యొక్క ప్రమేయం లేకున్నాను ప్రతిపక్షంలో నిలిచిన యోధులు ఎవ్వరూ మిగలరు, అందరూ పోతారని కృష్ణుడు చెప్తున్నాడు. కాబట్టి ఓ అర్జున, లెమ్ము, కీర్తిని పొందుము, శత్రువులను జయించుము, మరియు సంపదలతో ఉన్న సామ్రాజ్యాన్ని అనుభవించుము.
ఈ యోధులు ఇంతకు పూర్వమే నా చేత సంహరించబడి ఉన్నారు. కేవలం నా పనిలో నేను ఒక పనిముట్టుగా నిన్ను ఉంచగలను. ద్రోణాచార్యుడు, భీముడు, ఈ జయద్రథుడు, కర్ణుడు, ఇంకా ఇతరులు వీర యోధులు అందరూ నా చేత ఇప్పటికే సంవరించబడ్డారు. కాబట్టి వ్యాకుల పడకుండా వారిని అంతం చేయము. కేవలం పోరాడము. నీవు నీ యుద్ధంలో శత్రువులైన విజయం సాధిస్తావు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పినాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నాడు అనమాట. కేశవుడు పలికిన మాటలు విన్న తర్వాత అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి శ్రీకృష్ణుడు ఎదుట వంగి నమస్కరిస్తూ భయం ఆవరించిన స్వరంతో ఇలా పలికినాను. ఓ ఋషికేశ, సమస్త జగతులకు నేను కీర్తించుట ఆనందహర్షంతో ఉన్నది మరియు నీ పట్ల ప్రేమతో నిండిపోయినది. ఇది సముచితమే. రాక్షసులు భయంతో భీతిలి నీ నుండి దూరంగా అన్ని దిక్కులలో పారిపోతున్నారు మరియు ఎంతోమంది సిద్ధ గణములతో నిన్ను ప్రణమిల్లుతున్నారు. ఓ మహాత్మా, మూల సృష్టికరమైన బ్రహ్మదేవుడు కంటే ఉన్నతమైన వాడు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు? ఓ అనంతుల, ఈ దేవతల ప్రభు, ఓ జగత్తుకు ఆశ్రయమైన వాడు, నీ వ్యక్తమైన అతీతములకు అక్షరుడు, నీవే సనాతనమైన భగవంతుడు మరియు ఆదిదేవుడు. నీవు విశ్వమంతటికి ఉన్న ఒకే ఒక ఆధారం, ఆశ్రమం. నీవు సర్వజ్ఞుడు మరియు తెలుసుకోవలసిన వాడు. నీవే పరంధాము. ఓ అనంత రూప, నీవే సమస్త జగతయందు వ్యాపించి ఉన్నావు. నీవే వాయుదేవుడువు, యమధర్మరాజు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, చంద్రుడు. నీవే సృష్టికర్త, బ్రహ్మవు మరియు సర్వభూతములందు పితామహుడు. నీకు నేను 1000 సార్లు నమస్కరిస్తున్నాను, మరలా నమస్కరిస్తున్నాను. అనంతమైన శక్తి సామర్థ్యాలు కల ప్రభు, నీకు ఎదురుగా ఉండి మరియు వెనుక నుండి నేను నమస్కరిస్తున్నాను. నిజానికి అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను. నీవు అనంతమైన సామర్థ్యము, పరాక్రమం కలిగిన వాడు, అన్నింటినా వ్యాపించి ఉండేవాడు. అందుకే సమస్తము నీ స్వరూపమే. నీవు నా మిత్రుడు అనుకుంటే అతి చనువుతో నిన్ను కృష్ణ, ఓ యాదవ, ఓ నా ప్రియ మిత్రమా అని పిలిచాను. నీ మహత్యములు తెలియక నిర్లక్ష్యంగా అతి చనువుతో ప్రవర్తించాను. ఆడుకునేటప్పుడు కానీ, విశ్రాంతి తీసుకునేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు కానీ, భోజనం చేస్తున్నప్పుడే కానీ, ఏకాంతంగా ఉన్నప్పుడు కానీ, లేదా ఇతరుల సమక్షంలో కానీ, ఒకవేళ నీ పట్ల ఆశయానికైనా నేను అమర్యాదతో ప్రవర్తించినట్లయితే వాటన్నిటికీ నేను క్షమాపణలను వేడుకుంటున్నాను. నీవే సమస్త విశ్వములకు చరాచర ప్రాణులకు తండ్రివి. నీవే సర్వశ్రేష్టమైన ఆరోగ్య యోగ్యుడివి మరియు సర్వోన్నత కృష్ణ ఆధ్యాత్మిక గురువు. ఓ అసమానమైన శక్తి కలవాడా, ముల్లోకాలలో నీకు సమానులే లేనప్పుడు నిన్ను మించిన వారు మాత్రం ఎవరుంటారు? అందుకే ఓ ప్రభువు, నీకు ప్రణమిల్లుతూ సాష్టాంగ ప్రణామములను అర్పిస్తున్నాను. నీ కృపను వేడుకుంటున్నాను. ఒక తండ్రి కొడుకును సహించినట్టుగా, ఓ మిత్రుడా తన మిత్రులను క్షమించినట్టుగా మరియు ప్రేమించే వారిని ప్రేమికులుగా మన్నించినట్టుగా దయచేసి నా అపరాధములను మన్నింపుము అని ఇక్కడ అర్జునుడు వేడుకుంటున్నాడు అనమాట. కృష్ణుడు ఫస్ట్ తెలియలేదు కదా తను ఎవరు ఏమనేది. సో ఈ భగవద్గీత చెప్పినప్పటి నుంచి కృష్ణుడు ఎవరని తెలిసిన తర్వాత అర్జునుడు భయంతో కంపించిపోతున్నాడంట. ఇంతకు మున్నెప్పుడు చూడని యొక్క విశ్వరూపం చూసిన పిదప నేను పరమానందాన్ని అనుభవిస్తున్నాను. అయినా సరే నా మనసు భయంతో ఉన్నది. దయచేసి నాపై కృప చూపము మరియు తిరిగి మరలా నీ యొక్క ప్రసన్నమైన స్వరూపము చూపము. ఓ దేవదేవ, ఈ జగత్తుకు ఆశ్రమించేవాడా, ఓ 1000 చేతులు కలవాడా, నీవే మూర్తిభవించిన జగతి అయిన కిరీటమైన దర్శించి చక్రము గదను కలిగి ఉన్న నీ యొక్క చతుర్భుజ రూపములను నేను చూడగోరుచున్నాను అని అర్జునుడు అడుగుతున్నాడు. అప్పుడు భగవంతుడు పలికెను, అర్జున, నీ చేత ప్రసన్నుడైనను. నా యోగమాయ శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన అనంతమైన మరియు సనాతనమైన మూల విశ్వరూపముని నేను నీకు చూపించి తిని.
నీకంటే ముందు ఈ రూపం ఎవరు చూడలేదు. వేదముల అధ్యాయం వలన కానీ, యజ్ఞ యాగాదుల చేయటం వల్ల కానీ, తపస్సుల దానాల వల్ల కానీ, తీవ్ర నియమ నిష్టలు ఆచరించటం వల్ల కానీ ఏ మానవుడు కూడా నువ్వు చూసిన దానిని ఇప్పటి వరకు చూడలేదు. ఏ కుర యోధ శ్రేష్ఠుడా, నా యొక్క ఈ భయంకరమైన రూపం చూసి భయపడవద్దు, భ్రాంతికి లోను కావద్దు. భయరహితంగా ప్రసన్న చిత్తంతో మరోసారి నా యొక్క స్వరూపము చూడము అని చెబుతాడనమాట. అప్పుడు సంజయుడు ఇలా పలికను. ఈ విధంగా పలికిన పిదప ఆ వసుదేవుడు తన యొక్క చతుర్భుజ సాకార రూపములను మరలా చూపించాడంట. తదుపరి సౌమ్యమైన 2 భుజముల రూపములు స్వీకరించి భీతరిల్లిన అర్జునుడు మరింత శాంతింపజేసెను. అర్జునుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీ యొక్క సౌమ్యమైన 2 చేతుల మనుష్య రూపం చూసిన ప్రశాంతత మళ్ళీ పొందాను మరియు నా మనసు సహజ స్థితికి వచ్చింది. ఓ శ్రీ భగవానుడు పలికను, నువ్వు చూపే నా ఈ యొక్క రూపము దర్శనం పొందటం ఎంత దుర్లభమైనది. దేవతలు కూడా దీనిని చూడాలని ఆకాంక్షిస్తుంటారు. వేద అధ్యాయముల వలన కానీ, తపస్సుల వల్ల కానీ, దాన ధర్మాల వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ నేను ఇందాక చూపినట్లు కనిపించను. ఓ అర్జున, అనన్యమైన భక్తి చేత మాత్రమే నేను నీ యందు నిలిచి ఉన్నాను. నన్ను యథార్థంగా తెలుసుకోబడుతున్నావు. ఓ పరంతాప, అందువల్ల నా దివ్య దృష్టిని పొందిన పిదప నాతో ఏకీభావ స్థితిని పొందవచ్చు. ఎవరైతే అన్ని కర్మలను నా కొరకే చేస్తారో, నా పైన ఆధారపడతారో మరియు నా పట్ల శక్తితో భక్తితో ఉంటారో, మమకార ఆసక్తులు లేకుండా ఉంటారో, సర్వభూతముల పట్ల విరోధభావం లేకుండా ఉంటారో, అటువంటి భక్తులు తప్పకుండా నన్ను చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడికి ఉపదేశించాడనమాట. తనను చూపించాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఎట్లా ప్రార్థించాలి. మనకి ఈ అధ్యాయులలో అన్నింటినీ కృష్ణుడు తెలియచేశాడనమాట. అవన్నీ ఆచరించి అలా చూడగలిగే ఒక్క అవకాశము అర్జునుడికి, తర్వాత సంజయుడికి దాన్ని చూసి థర్డ్ ఐ ద్వారా చూసి దానికి చెప్పినాడనమాట. ధృతరాష్ట్రుడికి ఇక్కడ తెలియజేసినాడు. సో వీళ్ళందరూ ఇక్కడ విశ్వరూపాన్ని చూశారు. దాంతోపాటు ఆంజనేయ స్వామి కూడా చూసినట్టు ఉన్నది. సో ఆంజనేయ స్వామి కూడా విశ్వరూపం చూసినాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ.